ముందుగా సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. సభకు రాలేదు కానీ సంతకం మాత్రం ఉంది. సమావేశంలో పాల్గొనలేదు కానీ జీతం మాత్రం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన వారు శాసనసభకు రాకుండా హాజరు రిజిస్టర్లో సంతకాలు పెట్టి జీతపత్యాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ సీరియస్ అయింది. సభకు రాకుండా ప్రజాధనాన్ని తీసుకోవడం నైతికంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది. ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి సభను బహిష్కరిస్తూ మరోవైపు జీతాలు తీసుకోవడం వైసీపీపై విమర్శలకు తావిస్తోంది. ఈ దొంగ సంతకాల బాగోతంపై ఎథిక్స్ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి దానిపై సర్వత్రా కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్, ప్రస్తుతం కరెస్పాండెంట్ అలానే వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఎలా చూడాలి ఇప్పుడు ప్రస్తుతం? అంటే సభకు హాజరవకుండా దొంగ సంతకాలు చేస్తూ కూడా జీతపత్యాలు తీసుకోవడం వైసీపీ వ్యవహార శైలిని ఎలా చూడాలి? యచందు వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానని జగన్ దాదాపు సంవత్సరాలుగా కూడా ఎప్పుడు అసెంబ్లీ జరిగినా సరే తూతు మంత్రంగా ఏదో వెళ్ళి వచ్చి చేస్తున్నారు తప్ప ఇప్పుడు కూడా జగన్ కూడా 3 సార్లు అసెంబ్లీకి వెళ్ళారు. కానీ మిగిలిన ఎమ్మెల్యేలు అంటే 11 మందిలో జగన్ తీసేస్తే 10 మంది కూడా మొత్తం అసెంబ్లీకి వెళ్ళినట్టు ఆ రికార్డులో చూపిస్తున్నారు. ఆ టీఏడిఏలు కూడా డ్రా చేస్తున్నారు, వాళ్ళ జీతాభత్యాలు కూడా తీసుకుంటున్నారు. ఇదంతా కూడా నిన్న ఎథిక్స్ కమిటీ కూర్చోవడంతో మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. చాలాసార్లు కూడా చాలామంది అసెంబ్లీలో ఎగ్జామ్ చేశారు. మొత్తం ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఏ విధంగా ఇస్తాం, ప్రతిపక్ష హోదా కానప్పుడు ఏ విధంగా ఇస్తాం, ప్రతిపక్ష హోదాకి నియమ నిబంధనలు ఉంటాయి. ఆ విధంగానే ప్రతిపక్ష హోదా చెప్పినప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని జగన్ మొండిపట్టు పట్టడంతో పాటు ఆయనతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దని చెప్పడంతో చాలా వరకు కూడా ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ఏదో 1-2 సార్లు అక్కడ ఏదో ఆందోళన చేసి అసెంబ్లీలో వచ్చేసారు తప్ప ఎక్కడ కూడా వెళ్ళలేదు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అసలు దొంగ సంతకాలు బయటపడ్డాయి. అసలు మీరు అసెంబ్లీకి రానప్పుడు జీతభత్యాలు ఎలా తీసుకుంటారు, ట్రావెల్ అలవెన్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నిన్నంతా కూడా ఎథిక్స్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏ విధంగా ఎవరెవరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఎవరు వస్తున్నారు ఎవరు అట్లా చూస్తే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా మొత్తం కొంతమంది మొదటి సెషన్లో 2-3 రోజులు వచ్చినట్టు, రెండో సెషన్లో 3 రోజులు వచ్చినట్టు, ఆ విధంగా ఎవరి మట్టి కాళ్ళు. ఆ ఉత్తరాంధ్ర చెందినటువంటి 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ అరకు పాడేరు కూడా మత్స్యలింగం అవ్వచ్చు, విశ్వేశ్వరరాజు అవ్వచ్చు, వీళ్ళు కూడా ఇదే విధంగా దొంగ సంతకాలు పెట్టి తీసుకోవడం పట్ల ఉత్తరాంధ్ర కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ వైఖరి అంటే ఒకవైపు మేమేదో ప్రజల కోసం పోరాడతాం, ప్రజా సమస్యలకు పోరాడతాం, మాకు మైక్ ఇవ్వరు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఎక్కువసేపు మేము మాట్లాడగలం అని చెప్పినటువంటి వాళ్ళు మరి అసెంబ్లీకి రావట్లేదని ప్రజలకు చెప్పి మీరు జీతభత్యాలు ఎలా తీసుకుంటున్నారని కూడా ప్రజలు ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వెనకబడినటువంటి అరకు అయితేనే, పాడేరు అయితే గిరిజన ప్రాంతాలు, ఆ గిరిజన ప్రాంతాల్లో అనేక సమస్యలు అసెంబ్లీలో చర్చించి సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పుడు కూడా 2 ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళకపోవడం పట్ల అక్కడ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం అసెంబ్లీకి ఒకవైపు వెళ్ళపోగా జీతభత్యాలు కూడా తీసుకోవడం పట్ల ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా కేవలం నాటకం, కేవలం జగన్ కోసమే ఇదంతా చేస్తున్నారు, జగన్ చెప్పిన దానికోసం చేస్తున్నారు. మరి జగన్ కేవలం 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఆ సెషన్లో 2 సార్లు 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా మొత్తం ఇంతవరకు జరిగిన అసెంబ్లీ అన్నింటిలో కూడా సంతకాలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో కూడా తిరుపతిలో జరిగినటువంటి సదస్సులో స్పీకర్ అయిన పాత్ర కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. నో వర్క్ నో పే అనేది పెట్టాలి, ఎందుకంటే వస్తేనే అసెంబ్లీకి వస్తేనే జీతం ఇస్తాం లేకపోతే జీతం అని పెట్టడం జరిగింది. మరి ఆయన అన్నట్టు ఈ విధంగా దొంగ సంతకాలు పెడితే వర్క్ చేస్తే ఏమైంది, వర్క్ చేయకపోతే ఏమైంది, జీతం అయితే తీసుకుంటున్నారు, బత్యాలు అయితే తీసుకుంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఈ తరహా అంటే ఒకవైపు ఏమో ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాం, ప్రజల సమస్యలు పోరాడతాం, ప్రజల తరపున మాట్లాడతాం, ప్రజా సమస్యల కోసం మేము అడుగుతున్నామని ప్రగల్భాలు పలికినటువంటి ఇదే ఎమ్మెల్యేలు ఒకవైపు అసెంబ్లీకి రాకుండా మరోవైపు జీతభత్యాలు తీసుకోవడం పట్లయితే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఎథిక్స్ కమిటీ సమావేశం అయితే ఏం చేయాలి, దీని మీద నిర్ణయం తీసుకునేందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా లేదా వాళ్ళని పిలిపించి వివరణ తీసుకోవాలి, ఏం చేయాలని కూడా చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కొంతమంది ఎథిక్స్ కమిటీకి సంబంధించిన సభ్యులు అయితేనే మొత్తం కొంతమంది కూర్చోవడం జరిగింది. ఇంకా మిగిలిన సభ్యులందరితో కూడా చర్చించి ఫిబ్రవరిలో దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకో అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కోసం రానని చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వీళ్ళు సంతకాలు పెడుతున్నారు, ఎందుకు మొత్తం ప్రజాస్వామ్యం ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళందరూ ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మిగిలిన పార్టీలు అయితే లేదా అధికార పార్టీ చెందిన వాళ్ళు కూడా దీని మీద స్పందించే అవకాశం, తప్పనిసరిగా వీళ్ళ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని కూడా అందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.